లూకా సువార్త 18వ అధ్యాయం 25, 26, 27 వచనములు చదువుకుందా. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని చెప్పెను. ఇది వినిన వారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. హల్లెలూయా. అక్కడ శిష్యులందరూ అంటూ ఉన్నారు, అయ్యా మేము పరలోక రాజ్యానికి వెళ్ళడం మరి అసంభవము కదా నువ్వు చెప్పిన మాటలను బట్టి అని అంటే, ఆయన అక్కడ శిష్యులతోనూ ఆ జనాంగముతోనూ మాట్లాడుతున్నారు. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏ సందర్భంలో ఆయన మాట్లాడుతున్నారు అనంటే, ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడ నిత్య జీవమునకు వారసుటకుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగెను. ఒక అధికారి కీర్తి ప్రతిష్టలు కలిగిన వాడు. దేవుడు అంటూ ఉన్నారు, నువ్వు మిక్కిలి ధనవంతుడు అంటూ ఉన్నారు. అంటే ధనముతో పాటు అతనికి హోదా కూడా ఉంది, ప్రతిష్టలు కూడా ఉన్నాయి. ఆ యవనస్తుడైన ధనవంతుడు అధికారి వచ్చి మాట్లాడుతున్నాడు, అయ్యా నీవే నిత్య జీవమునకు వారసుడు అని నాకు తెలుసు, నువ్వు దేవుడు అని నాకు తెలుసు. నేను నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే నేను ఏమి చేయాలి ప్రభువా అని అడుగుతున్నాడు. అతని ఆలోచన చాలా గొప్పగా ఉంది. దేవుడు ఎవరో ఆయన గమనించాడు, ఎలాంటి వాడో గమనించాడు. ఆయన దగ్గరికి వెళ్తే నిత్య రాజ్యము వస్తుందని కూడా గమనించాడు. ఈరోజు దేవుడు అంటే ఎవరో అనుకుంటున్నావు నీవు. దేవుడు అంటే ఈ లోక సంబంధించిన ఆశలను తీర్చేవాడు అనుకుంటున్నావు నీవు. కానీ ఈ ధనవంతుడు ఈ లోక సంబంధించిన ఆశల కోసం వెళ్ళలేదు, కానీ పరలోక సంబంధించిన ఆశల కోసం వెళ్ళాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎందుకు వస్తున్నావు సంఘానికి? ఎందుకోసము ప్రార్థన చేస్తున్నావు? ఎందుకోసము బాప్తిసము తీసుకున్నావు? ఎందుకోసము వాక్యాన్ని వింటున్నావు? ఎందుకోసము ఆత్మను నువ్వు పొందుకున్నావు? మనకు మనం పరీక్షించుకోవాలి. యవనస్తుడైన ధనవంతుడు మంచి కోరికను కలిగి ఉన్నాడు. దేవుడు అంటే ఎవరో తెలుసుకున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చి ఎలాంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు? ఎలాంటి ప్రార్థన చేయగలుగుతున్నావు? ఉద్యోగం రావట్లేదండి, ఏం చేయాలో అర్థం కావట్లేదండి. చదువు మధ్యలో ఆగిపోయిందండి, అప్పులు పాలైపోయినండి, ఏం కావాలో ఏం చేయాలో అర్థం కావట్లేదండి. తిని తాగి కిడ్నీలు పాడైపోయినాయండి, ఊపిరితిత్తులు పాడైపోయినాయండి, నా కుమారుడు లోకంలో తిరుగుతున్నాడండి, ఏం చేయాలో అర్థం కావట్లేదండి. వ్యర్థమైన ప్రార్థనలు ఇవి. నిజమైన ప్రార్థన ఇతను గమనిస్తూ ఉన్నాడు. ఏమిటనండి, అయ్యా నిత్య జీవమునకు వారసుడవ్వాలంటే నేను ఏమి చేయాలి? చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈ ప్రార్థన ఎప్పుడైనా నీ కోసము చేయగలిగావా? ఈ ప్రార్థన ఎప్పుడైనా నీ భర్త కోసము చేయగలిగావా? ఈ ప్రార్థన ఎప్పుడైనా నశించిపోతున్న నీ పిల్లల కోసము చేయగలిగావా? వ్యర్థమైన ప్రార్థన మనం చేస్తూ ఉన్నాం. దేవుడు అంటే ఒక మనిషి అనుకుంటున్నావు. దేవుడు అంటే ఈ లోక సంబంధించిన ఆశలను నెరవేర్చేవాడు అనుకుంటున్నావు. దేవుడు అంటే ఎవరో తెలుసా? నీకు రక్తాన్ని ఇచ్చాడు, నీకు వాక్యాన్ని ఇచ్చాడు, నిన్ను పరిశుద్ధపరిచాడు, నీకు ఆత్మని ఇచ్చాడు. దినదినము కూడా నీవు ఆయన రూపంలో మార్చబడితే సదాకాలం ఆయన దగ్గరికి తీసుకువెళ్ళవాడు దేవుడు. ఏమనుకుంటున్నాం ఈరోజు మనం దేవుణ్ణి? ఈరోజు ఏ విధంగా మనం ఆలోచిస్తున్నాం? కానీ ధనవంతుడు అనుకుంటూ ఉన్నాడు, నేను నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఈయనే దేవుడు అని మాట్లాడుతున్నారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. దేవుడు అంటూ ఉన్నారు, ఆజ్ఞలు ఉన్నాయి కదా నాయన, ఆజ్ఞలని నువ్వు పాటిస్తున్నావా అని మాట్లాడారు. ధనవంతుడు అంటూ ఉన్నాడు, అయ్యా నేను బాల్యము నుంచి నేను పాటిస్తూ ఉన్నాను. దేవుడు మాట్లాడుతున్నారు, నాన్న నీకు ఒకటి కొదువగా ఉంది, నీకు ఒకటి కొరతగా ఉంది. నువ్వు పరిపూర్ణుడు అవ్వాలనంటే, సంపూర్ణుడు అవ్వాలనంటే నీవు మిక్కిలి ధనవంతుడు కదా, ఈ ధనాన్నంతా అమ్మి పేదలకు ఇచ్చి అప్పుడు నీవు నన్ను వెంబడించమని మాట్లాడారు. హల్లెలూయా. అతను ధనవంతుడు, మిక్కిలి ధనవంతుడు కాబట్టి దేవుని మాటకు లెక్క చేయకుండా, దేవుని ఆజ్ఞను లెక్క చేయకుండా అతను ఏమి చేశాడంటే ఎలా వచ్చాడో ఆ విధముగానే వెళ్ళిపోయాడు. వ్యసన పడుతూ దుఃఖపడుతూ ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. అటువంటి సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నారు,
ఏమిటయ్యానంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడము అసంభవం, వంటే సూది బెజ్జంలో ప్రవేశించుట సులభమని మాట్లాడుతున్నారు. ఈ మాటలు విని శిష్యులందరూ కంగారు పడ్డారు, ప్రజలందరూ కంగారు పడ్డారు. అయ్యా, అలా అయితే పరలోక రాజ్యానికి మేము ఎలాగా వెళ్ళగలము అని మాట్లాడారు. దానికి సమాధానముగా దేవాది దేవుడు అంటూ ఉన్నారు, ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సాధ్యమో. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ ధనవంతుడు ఎందుకు వెళ్ళలేకపోయాడు? దేవుణ్ణి గుర్తించాడు. అక్కడ జాగ్రత్తగా మనం పరిశీలిస్తే దేవుని దగ్గరికి వచ్చి మోకాళ్ళుని సద్బోధకుడు అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు వెళ్ళలేకపోయాడు అంటే, ఒకటి, అతని జీవితంలో ప్రేమ లేదు. అతను అనుకుంటూ ఉన్నాడు, నేను ప్రేమిస్తున్నాను అనుకుంటూ ఉన్నాడు, కానీ బీదలను ప్రేమించలేకపోతూ ఉన్నాడు. ఎవరిని ప్రేమిస్తున్నాడంటే ధనాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు, తన శరీరాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు, తన యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రేమిస్తూ ఉన్నాడు, ఈ లోక సంబంధించిన ఆశలన్నిటిని ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నీవు వెళ్ళి ఆస్తిని బేదలకిచ్చి అప్పుడు నన్ను వెంబడించు. అంటే ఇతని జీవితంలో తనకి నచ్చిన ప్రేమనే కలిగి ఉన్నాడు, కానీ దేవునికి నచ్చిన ప్రేమ అతని జీవితంలో లేదు. ఈరోజు నీకు నచ్చిన ప్రేమనే చూపిస్తున్నావు నీవు, నేను కూడా అదే విధంగా చూపిస్తూ ఉన్నాను. కానీ దేవుడు ఏమంటూ ఉన్నారు అనంటే, ప్రేమ కోసము మాట్లాడుతూ, ఆజ్ఞల కోసము మాట్లాడుతూ, పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీవు ఎవరిని ప్రేమించాలి? మొదటంటే దేవుణ్ణి ప్రేమించాలి, రెండవదిగా ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలని మాట్లాడుతున్నాడు. ఇతను పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనుకున్నాడు, అది సంపూర్ణమైపోయింది అనుకున్నాడు. నాది నిజమైన ప్రేమని అనుకున్నాడు. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, నీకు ఒకటి కొదువగా ఉంది. ఏమిటి కొదువ అంటే, అతని జీవితంలో దేవునికి నచ్చిన ప్రేమ అతని జీవితంలో కనబడడం లేదు. ఈరోజు నీకు నచ్చిన ప్రేమను నువ్వు కలిగి ఉంటున్నావేమో. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ఇరుగు పొరుగు అని ద్వేషిస్తున్నావా? ఈరోజు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి రకరకాల ఆలోచనలు కలిగి ఉండి ఎదుటి వ్యక్తిని దూషిస్తూ ఉన్నావా? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటయ్యానంటే, ఒకటి, నువ్వు దేవుని ఏ విధముగా ప్రేమిస్తున్నావో నీ ఇరుగు పొరుగు వారిని కూడా అదే విధముగా నువ్వు ప్రేమించాలి. ఎవరు నీ పొరుగువాడు? దేవుడు అంటూ ఉన్నారు, బీదలు. ఎవరు ఈ బీదలు? ఎవరు ఈ పొరుగువారు అయ్యారంటే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. బలాత్కారము చేయువని చూచి మత్సరపడకము. వాడు చేయు క్రియలను ఏ మాత్రమును చేయగోరవద్దు. ఎవరు బీదలు, ఎవరు పొరుగువారు అయినంటే, నీ దగ్గర నిర్భయముగా వాడు జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ చీకు చింత లేకుండా, ఏ భయము లేకుండా నీ ఇంటి పక్కనే వాడు జీవిస్తూ ఉన్నాడు, నీ గ్రామంలోనే వాడు జీవిస్తూ ఉన్నాడు, నీ యొక్క ఇంటి ఎదురుగుంటనే జీవిస్తున్నాడు. కానీ అలాంటి వాడికి నువ్వేమి చేయకూడదు? హాని చేయకూడదు. అతన్ని నీవు ప్రేమిస్తూ ఉండాలి. హల్లెలూయా. వాడితో నువ్వు గొడవ పడకూడదు, వాడికి నువ్వు ఏమి చేయకూడదు అంటే హాని చేయకూడదు. వాడు నిర్భయముగా జీవిస్తున్నాడు కాబట్టి నీ పట్ల వాడు నిర్భయముగా ఉండాలి. హల్లెలూయా. నిర్భయముగా ఉండే విధంగా ఈరోజు నువ్వు జీవిస్తున్నావా? జీవించగలుగుతున్నావా? నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాను, నీ ఇరుగు పొరుగు వారికి దేవుని ప్రేమ చూపించకపోతే, వాడికి నువ్వు హాని చేస్తూ ఉంటే, చెడు మాటలు మాట్లాడుతూ ఉంటే, ఈరోజు దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటయ్యానంటే, 1వ యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. హల్లెలూయా.
అంటే ఈ యవనస్తుడైన ధనవంతుడితో దేవుడు ఏం మాట్లాడారయ్యానంటే, నీవు ధనవంతుడు కాబట్టి నీ ధనాన్నంతా అమ్మి పేదలకు ఇచ్చి అప్పుడు నన్ను వెంబడించు. అతను అనుకుంటున్నాడు, నేను దేవుణ్ణి ప్రేమిస్తాను కానీ నేను పేదలనే నేను ప్రేమించను. వ్యసనపడి వెళ్ళిపోయాడు. అంటే అతని జీవితంలో దేవునితో నడిచే అనుభవం లేదు. దేవుని ఆజ్ఞలను ప్రకారంగా నడిచే ఆ యొక్క జీవితం అతని జీవితంలో లేదు. పైగా అనుకుంటూ ఉన్నాడు, అతనేమనుకుంటూ ఉన్నాడంటే, ఇవన్నీ నేను బాల్యంలోనే నేను చేస్తూ ఉన్నాను. నేను దొంగిలించడం లేదయ్యా, అబద్ధాలు ఆడడం లేదయ్యా, అన్యాయం చేయడం లేదయ్యా, వ్యభిచారం చేయడం లేదయ్యా. నిజమే, కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏమిటి ఆ కొదువు అని అంటే, నీ బీదలను ప్రేమించాలి నువ్వు. హల్లెలూయా. నీ ఆశనంతటిని అమ్మి బేదలకు ఇచ్చి అప్పుడు నువ్వు నన్ను వెంబడించు. ఇది దేవుని ప్రేమ. ఈరోజు మనం ప్రేమ ఏమిటి అయ్యానంటే, నేను అబద్ధం ఆడనండి, నేను 10 దశమ భాగం ఇచ్చేస్తున్నానండి, నేను ఎల్లప్పుడూ నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటానండి, ఈ లోకముతో నేను వేరే ఉంటూ ఉన్నానండి, ఈ లోకముతో స్నేహం వ్యభిచారమని నాకు తెలుసండి, కానీ ఇరుగు పొరుగు వారిని నిర్భయముగా నివసించేటట్లు నేను ఉండనివ్వనండి, వాడికి సంఘానికి నేను రానివ్వనండి, వాడిని నేను దూషిస్తూనే ఉంటానండి, నా క్రియలను బట్టి నా మాటలను బట్టి నేను దూషిస్తూనే ఉంటానండి, కానీ నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానని నేను మాట్లాడుతున్నా. దేవుని ప్రేమించడం అంటే ఏమిటనంటే, దేవుని ఆజ్ఞల ప్రకారముగా నడవడమే. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు ధనవంతుడి వలె ఉంటున్నావా, లేదా దేవుని ఆజ్ఞకు లోబడి ఉంటున్నావా? దేవుని ప్రేమించడం అంటే ఏమిటనంటే, పూర్ణ హృదయము కావాలి, పూర్ణ మనస్సు కావాలి, పూర్ణ శక్తితో పూర్ణ బలముతో దేవుని ఏ విధంగా ప్రేమిస్తున్నావో అదే విధముగా నీ పక్కన ఉన్న బీదవారిని నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. ప్రేమించడం అంటే నోటి మాటలు కాదు, నీకు కలిగి ఉన్నది వారికి పెట్టి నీవు వారిని ప్రేమించాలి. హల్లెలూయా. నువ్వేమి పెట్టాలి? శారీరకంగా ఆహారం పెట్టు, శారీరకంగా వస్త్రములు పెట్టు, శారీరకంగా అతను ఆపదలో ఉన్నాడా ఆదుకో. ఆత్మీయంగా ఏమి చేయాలో తెలుసా? వాక్యాన్ని నువ్వు బోధించు, నువ్వు రక్షణలోనికి తీసుకురా, వాడికి ప్రార్థన చేయడం నేర్పించు, వారికి ఆత్మ ఏ విధముగా పొందుకోవాలో నువ్వు నేర్పించు. దానిని దేవుని ప్రేమ అంటారు. ఈరోజు ఏ విధముగా ఉంటున్నావు, ఏ విధంగా ఉండగలుగుతున్నావు? మొట్టమొదటి తనకి ఏమి లేదయ్యానంటే, దేవుని ప్రేమ లేదు. దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాను అనుకుంటూ ఉన్నాడు, కానీ దేవుడు అంటున్నారు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఈరోజు నీ జీవితంలో కొదువుగా ఉన్నదేమో చూసుకో. నీ ఎదురుగుండా బేదలను ఎందుకు పెట్టాడయ్యానంటే, వారిని నువ్వు ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్లే. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కొంతమంది అంటూ ఉన్నారట, అయ్యా ఎప్పుడు నీకు మేము సహాయం చేసాము, ఎప్పుడు వస్త్రములు ఇచ్చాము, ఎప్పుడు ఆహారం పెట్టామంటే, దేవుడు అంటూ ఉన్నారు, నీ చుట్టుపక్కల ఉన్న బీదలకు సహాయం చేయడమే నాకు సహాయము చేయడమా. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ ఇంటి పక్కన ఉన్న, నీ ఇంటి ఎదురుగుండా ఉన్న ఆ బీదవారిని, ఇరుగు పొరుగు వారిని నిర్భయముగా ఉండనేస్తున్నావా? జీవించగలుగుతున్నారా నీ దగ్గర? అయ్యో ఆ తల్లి దగ్గరికి వెళ్తే సహాయం దొరుకుతుంది, అయ్యో ఆ బిడ్డ దగ్గరికి వెళ్తే సహాయము దొరుకుతుంది, ఆ బిడ్డ దగ్గరికి వెళ్తే ఈ శారీరక ఆహారంతో పాటు ఆత్మీయ ఆహారం కూడా నాకు పెడుతుంది, ఈ శారీరక వస్త్రములతో పాటు రక్షణ వస్త్రములకు సంబంధించిన సువార్తను కూడా చెప్పి నన్ను ఆదరిస్తుందని చెప్పి ఎప్పుడైనా అనుకుంటూ ఉన్నారా? అలా అనుకోకపోతే నీ కోసం, నీ కుటుంబం కోసం దేవుణ్ణి ప్రేమించడం లేదు. నీకు ఇంకా కొదువుగా ఉన్నది, సరి చేసుకో. ఈ ధనవంతుడికి సరి చేసే అవకాశం లేదు, కానీ ఈ రాత్రికాల సమయంలో నీకు వాక్యం వినిపిస్తున్నా, నీకు దేవుడు ఇంకా సహాయం చేసి వాక్యాన్ని నీకు బోధిస్తున్నాడు, సమయాన్ని ఇస్తున్నాడు. అయినా మరో మనసు పొందు. రెండవదిగా ఏమి లేదయ్యానంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనము చూద్దాం.
రెండవదిగా ఏటి కుదువుగా ఉన్నది, ఏంటి కొరతగా ఉన్నది ధనవంతుడుగా అంటే అందుకు యేసు నీవు పరిపూర్ణ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. హల్లెలూయా. రెండవదిగా అతని జీవితంలో పరిపూర్ణత లేదు, సంపూర్ణత లేదు. సకము ప్రార్థన, సకము భక్తిని కనపరుస్తూ ఉన్నాడు. కొన్ని ఆజ్ఞలు మాత్రమే పాటిస్తూ ఉన్నాడు, అస్సలైన ఆజ్ఞను విడిచిపెట్టాడు. ఈరోజు మనము కూడా ఈ విధముగా ఉంటూ ఉన్నాం. అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాము, కానీ కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న 2 ఆజ్ఞలు, ముఖ్యమైన ఆజ్ఞలు మాత్రము పాటించడం లేదు. అంటే పరిపూర్ణత లేదు. దేవుడు ఏమి కోరుకుంటూ ఉన్నాడు ధనవంతు నుంచి అంటే, రెండవదిగా పరిపూర్ణత కోరుకుంటూ ఉన్నాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు సంపూర్ణముగా ఉన్నావా? సంపూర్ణమైన ప్రార్థనలో గడుపుతున్నావా? సంపూర్ణమైన వాక్యాన్ని చదువుతున్నావా? వాక్య ధ్యానాన్ని చేస్తున్నావా? సంపూర్ణమైన ఆత్మను దినదినము పొందుకోగలుగుతున్నావా? లేదా నీకు నచ్చిన, నాకు నచ్చిన భక్తిని మనం చేస్తున్నామో? దేవుడు అంటున్నాడు, నీవు పరిపూర్ణముగా ఉండాలనంటే నీ ఆస్తిని అమ్మి బేదలకి ఇచ్చి పంచిపెట్టి అప్పుడు నన్ను వెంబడించు. నా దేవుడు ఎలాంటి వారో తెలుసా? మత్తయి సువార్త 5:48 ఆయన ఎలాంటి వారో మాట్లాడుతున్నారు తల్లి. ఆయన ఎలాంటి వారు పరలోకపు తండ్రి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. హల్లెలూయా. అంటే దేవుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మొదట దేవుని ప్రేమను కలిగి ఉండాలి, రెండవదిగా పరిపూర్ణమైన జీవితాన్ని మనము గడుపుతూ ఉండాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. పరిపూర్ణమైన భయభక్తులు కలిగి ఉండాలి. ఈరోజు మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాం? దేవుడు అంటూ ఉన్నారు, పరిపూర్ణత నీకు తక్కువైంది, పరిపూర్ణత నీకు కొదువుగా ఉంది, నువ్వు ఇంకా పరిపూర్ణుడు కాలేవు. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఒకటి దేవునిని ప్రేమించాలి, నీకు ప్రేమ తక్కువైందని మాట్లాడుతున్నారు. రెండవదిగా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పరిపూర్ణంగా నువ్వు ఉండాలి, నీలో పరిపూర్ణత తగ్గిందని మాట్లాడుతున్నారు. ఏమిటి పరిపూర్ణతనంటే? 1 యోహాను గారు రాసిన పత్రిక 4:12 చదువుకుందాం. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఉంటే ఆయన వచ్చి మనలో ఉంటాడు, ఆ మనలో వచ్చి ఉంటే ఆయన అంటున్నారు, మీరు సంపూర్ణులు అంటూ ఉన్నారు. హల్లెలూయా. మీరు పరిపూర్ణులు అంటూ ఉన్నారు. ఇతను రెండవదిగా ఇతని జీవితంలో ఏమి లేదనంటే, నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నానని చెప్పి బేదలను ఏం చేస్తున్నాడు? ద్వేషిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు అంటూ ఉన్నారు, నీలో పరిపూర్ణత లేదు, పరిపూర్ణత పొందు. పరిపూర్ణత అంటే ఏమిటనంటే ఒకరిని ఒకరు ప్రేమించుకోవడమే పరిపూర్ణత. రోజు నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తున్నానండి, నా రక్త సంబంధంలో ప్రేమిస్తానండి, నా భర్తనే నేను ప్రేమిస్తానండి, నా భార్యనే నేను ప్రేమిస్తానండి, నాకు సమానంగా ఉన్న ఆస్తి పరులే ప్రేమిస్తానండి, నాకు సమానంగా ఉన్న ఉద్యోగస్తుల్ని ప్రేమిస్తానండి, సమానంగా ఉన్న కీర్తి ప్రతిష్టలే ప్రేమిస్తాను, నా హోదాకు సరిపడే వారిని ప్రేమిస్తానండి. దేవుని ప్రేమ కాదు, ఇంకా పరిపూర్ణతలో నువ్వు రాలే. ఎవరిని ప్రేమించాలో తెలుసా? నీకన్నా తక్కువగా ఉన్న వారిని ప్రేమించాలి. హల్లెలూయా. ఆ పాపములో పడిపోతూ ఉన్నారో ఆ పాపములో ఉన్న పాపిని నువ్వు ప్రేమించాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీకన్నా తక్కువ స్థితిలో బేదవారు ఉంటున్నారో ఆ బేదవారిని నువ్వు ప్రేమించాలి. ప్రేమించగలుగుతున్నావా? ఎందుకు నీ ఎదురుగుండా పెట్టారు బేదవారిని అంటే? నీవు వారిని ప్రేమిస్తే నువ్వు సంపూర్ణుడు అవుతావా? ఈరోజు నువ్వు ఇరుగు పొరుగు వారిని లెక్క చేయకుండా, బేదవారిని లెక్క చేయకుండా, నేను తిన్నదే ఆహారము, నేను కట్టిందే బట్ట, ఇదిగో నేను రకరకాల లగ్జరీ లైఫ్ నేను గడుపుతున్నానంటే పరిపూర్ణత లేదు. ఈరోజు దేవుడు సంఘంతో మాట్లాడుతున్నాడు. నీకు పరిపూర్ణత కావాలంటే ఎవరిని ప్రేమించాలి?
బీదవారిని ప్రేమించో, ఇరుగు పొరుగు వారిని ప్రేమించో, నీ శత్రువులను ప్రేమించో, పాపిని నువ్వు ప్రేమించు. ఎందుకు ద్వేషించుకుంటున్నావు? నువ్వు ప్రార్థన పరుడవే, మంచిదే. ఏ పాపము చేయట్లేదు, మంచిదే. కన్నీరు గారుస్తున్నావు, మంచిదే. 10 మంది దశమాగా ఇచ్చేస్తున్నావు, మంచిదే. అబద్ధాలు ఆడడం లేదు, మంచిదే. వ్యభిచారం చేయడం లేదు, నువ్వు పరిశుద్ధుడివే. కానీ బీదలను ప్రేమించడం లేదు. కానీ ఇరుగు పొరుగు అని ద్వేషిస్తూ ఉన్నావు. పరిపూర్ణత నీ జీవితంలో లేదు. జ్ఞాపకం చేసుకో. దేవుడు ధనవంతుడి కోసం మాట్లాడుతున్నాడు. నీవు పరిపూర్ణుడుగా అవ్వాలనంటే నీ ఆస్తిని అమ్మి బేదలకి ఇచ్చి, అమ్మి వేసి బేదలకి ఇచ్చి సహాయం చేసి వారిని ప్రేమించి నా దగ్గరికి వచ్చి నన్ను ప్రేమించు. ఎవరిని ప్రేమిస్తున్నావు? ఎవరిని ప్రేమించగలుగుతున్నావు? నీ రక్త సంబంధులు ప్రేమించడము కాదు. కిందకి వెళ్తే లేఖనము సెలవిస్తుంది, నా పేరన నా రాజ్యములోనికి వెళ్ళాలంటే నీ ఇంటి వారిని, నీ అన్న తమ్ములను, నీ భర్తను, ప్రతి ఒక్కరిని విడిచిపెడితే ఆయన అంటూ ఉన్నారు నాకు సాధ్యమని మాట్లాడుతున్నారు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుడు ఎవరిని ప్రేమించారంటే పాపిని ప్రేమించారు, పాపాన్నే ద్వేషించారు. ఏ విధముగా ఉంది నీ జీవితం? ప్రేమించడం అంటే ఏమిటంటే ఒకరిని ఒకరు నువ్వేమి చేయాలంటే ప్రేమ కలిగి ఉండి ఇద్దరు కలిసి దేవుని ప్రేమించాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇతను దేనిని ప్రేమిస్తున్నాడంటే తన ఆస్తిని, తన హోదాను, తన యొక్క అధికారమును, తన శరీరమును, తన శరీర కోర్కెలను ప్రేమించుకుంటూ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనుకుంటూ ఉన్నాడు. ఈరోజు అలా ఉంటే నువ్వు పరిపూర్ణుడు కాదు. నువ్వు పరిపూర్ణంగా ఉంటేనే పరలోక రాజ్యానికి వెళ్తావు. ఆ సందేశాన్ని ఈరోజు దేవుడు సంఘముతో మాట్లాడుతున్నాడు. పరిపూర్ణత ఉన్నదా? ప్రేమించగలుగుతున్నావా? ద్వేషించుకుంటూ ఉన్నావేమో. మూడవదిగా ఆయన ఏమంటున్నారంటే 18 లోకాసు వద్ద 18 అధ్యాయం 22వ వచనం చూద్దాం. మూడవదిగా ఏమంటూ ఉన్నారయ్యానంటే యేసు విని నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీకు పరలోకమునందు ధనము కలుగును అని మాట్లాడుతున్నారు. అంటే ఇతనికి ఏమి లేదు తెలుసా? పరలోకములో ధనము లేదు. వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. ఈ లోకంలో ధనం ఉంది, ఈ లోకంలో సంతోషం ఉంది, ఈ లోకంలో కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, ఈ లోకంలో అధికారిగా ఉంటూ ఉన్నాడు. కానీ దేవుని దృష్టికి పరలోక రాజ్యములు అతనికి ధనము లేదు. దేవుడు అంటూ ఉన్నారు ఇతను మిక్కిలి ధనవంతుడు కాబట్టి వ్యసనం పడి వెనకకి వెళ్ళిపోయాడు. ఈరోజు ఈ లోకంలో నీకు ధనం ఉంది, మంచిదే. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. పరలోక రాజ్యంలో నీకు ధనం ఉందా? ధనాన్ని సమకూర్చుకోగలుగుతున్నావా? ఎల్లప్పుడూ నాకు ఈ లోకములోనే ధనము కావాలి, ఈ లోకములోనే కీర్తి ప్రతిష్టలు కావాలి, ఈ లోకములో ఆస్తిపాస్తులు కావాలి, ఈ లోకంలో ఆరోగ్యం కావాలని అనుకుంటున్నావు. మత్తయి సువార్త 6:33 వచనం తీయొద్దుగా ఆయన మాట్లాడుతున్నారు. మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నీతిని, రాజ్యమును వెతకడమే నువ్వు పరలోక రాజ్యంలో ధనము సమకూర్చుకోవడం. ఎదుగుతున్నావా? మోకరిస్తూ ఉంటే దేవుడు చింతిస్తాడు, సాతానుడు నవ్వుకుంటాడు. నీ నా ప్రార్థన విని ఇంకెప్పుడు ఈ లోకములో నువ్వు అడుగుతున్నావు? ఇంకెప్పుడు నాకు ఈ కీర్తి, ఇంకెప్పుడు నాకు ఈ ప్రతిష్టలు, ఇంకెప్పుడు నాకు ఈ ధనమే, ఎప్పుడు నాకు ఆరోగ్యమే? ఈరోజు బుర్ర తక్కువ పనులు, బుర్ర తక్కువ ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వస్తూ ఉంటాడు, డోల కొడుతూ ఉంటాడు. ఆ అబ్బాయికి మైండ్ ఏమవ్వలేదు, పరిపక్వం అవ్వలే. ఆ బిడ్డ ఎప్పుడు కూడా ఎక్కడ ఏ స్థితిలో ఉంటాడో, ఎలా ఉంటాడో తెలియదు ఆ అబ్బాయికి. ఈరోజు ఒక విశ్వాసం నువ్వు ఏ విధంగా కనబడుతున్నావు దేవుని దృష్టికి? పరిపక్వము చెందలేని, పరిపూర్ణత లేని ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాం. అందుకే దేవుడు అంటూ ఉన్నారు నువ్వు పరిపూర్ణుడైన ఎడలా ఏమి చేయాలో తెలుసా? ఈ లోక ధనము కాదు, పరలోకములో ధనము నువ్వు సంపాదించుకోవాలి. పరిపూర్ణమైతే, నీవు పరిపూర్ణమైన విశ్వాసం అయితే, పరిపూర్ణ ఆత్మను పొందుకుంటే, నీకు పరిపూర్ణంగా వాక్యము తెలిస్తే ఏమి చేస్తావో తెలుసా? ఈ ధనము నాకు వద్దయ్యా, నాకు పరలోక రాజ్యంలో నాకు ధనము కావాలని ఆ ధనము కోసం నువ్వు ఏమి చేస్తావు? మోకరించి నువ్వు ప్రార్థన చేస్తావు. ఏ ధనం కోసం ప్రార్థన చేస్తున్నావు? దేనికోసం ప్రార్థన చేస్తున్నావు?
నా కుమారుడు ఎక్కడ దీవించబడాలి కానీ పరలోక రాజ్యానికి వద్దు నాయన. నా భర్తకి ఇక్కడ ఆరోగ్యమీ కానీ పరలోక రాజ్యంలో మాత్రం స్థానం వద్దు నాయన. నాకు ఉద్యోగం కావాలి కానీ పరలోక రాజ్యంలో నాకు స్థలం వద్దు నాయన. పరిపూర్ణత లేని ప్రార్థనలివి. ఇతనికి ఏమి లేదయ్యానంటే, మూడవదిగా ఈ లోక సంబంధించిన ధనం ఉన్నది కానీ పరలోక సంబంధించిన ధనము లేదు. ఆ ధనము ఏ విధముగా సంపాదించాలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, నీవు ఇక్కడ ధనవంతుడువు, ఈ ధనమును అమ్మి బేదలకు ఇస్తే నీకు పరలోక రాజ్యంలో ధనం ఉంటుందని మాట్లాడుతున్నారు. నీకున్నదా? ఎందుకు ఈ ధనం అయ్యానంటే, దేవుడు అంటూ ఉన్నారు, నేను వెళ్ళి స్థలము సిద్ధపరుస్తాను. ఎవరికి స్థలమో అయ్యానంటే, పరలోక రాజ్యంలో ధనము సంపాదించుకున్న వాడికి. హల్లెలూయా. అంటే నువ్వు ధనము సంపాదించుకోవాలంటే నీకేమి కావాలంటే, అక్కడ దాచుకోవాలంటే నీకేమి కావాలంటే ఒక స్థలము నీకు కావాలి. ఆ స్థలము కోసం నువ్వేమి ఇచ్చేయాలంటే, ఇక్కడ నీవు ఏమి చేయాలంటే పేదలను నువ్వు ప్రేమించగలిగి ఉండాలి. ఏమిటి ధనం ఎలాగొస్తుంది? తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. వాస్తవమైన జీవమును సంపాదించుకుని, అండర్లైన్ చేసుకోండి, వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించను. ఏమిటి ధనం? సత్క్రియలనే ధనం. ఇతను వచ్చి మొదట ఏమి ప్రార్థన చేస్తున్నాడు? యవనస్తుడు ధనవంతుడు అంటే, మంచి కార్యము చెయ్యాలి అంటే, పరలోక రాజ్యంలోకి వెళ్ళాలనంటే నేనేమి చేయాలి? మంచి కార్యం కోసము ప్రార్థన చేశాడు. ఆ మంచి కార్యం ఏమిటో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి మంచి కార్యం అని అంటే, నీకు కలిగి ఉన్న ఆస్తిలో ఏమి చేయాలంటే పేదలకు సహాయము చేయడమే మంచి కార్యము. ఆ మంచి కార్యమే దేవుని దగ్గర ధనము దాచుకోవడము. చేస్తున్నావు పేదోళ్ళ దగ్గర ధనాన్ని దోచేసుకున్నావు. మొదట నువ్వు చేసిన పొరపాటు అది. పేదలకు 100 రూపాయలు ఇస్తాను వేసి ఇంకో 10 రూపాయలు వేసి నాకు సంగమాలు ఉంటే మానేయండి. దేవుడిని ప్రార్థన ఆలకించడం. ఈ లోక సంబంధించిన ధనాన్ని చూస్తున్నావు కానీ పరలోక రాజ్యానికి సంబంధించిన ధనం నీ దగ్గర ఉండడం లేదు. దేవుడు మాట్లాడుతున్నారు ఏమిటనంటే, పరలోక సంబంధించిన ధనము నీకు కావాలనంటే ఉన్న ఆస్తిని ఏమి చేయాలంటే పేదలకు పంచిపెట్టు. ఏం పంచి పెడుతున్నావు? పంచి పెట్టడం మానివేసి వాళ్ళ దగ్గర దోచుకోవడానికి తయారైపోతున్నావు. నీకు ఊరే అయిపోద్ది. జాగ్రత్త. శాంతి సమాధానం ఉండదు నీ జీవితంలో. వ్యసనాలే, దుఃఖమే, కన్నీరే, అనారోగ్యమే ఏలుబడి చేస్తుంది. మానేయండి సంఘాల్లో ఉంటే. దేవుడు మాట్లాడుతున్న ఈ రోజు నీతో నాతో. ఎందుకు? దేనికోసము కక్కుర్తి? నీకు ఉద్యోగం ఇచ్చాడు, హోదా ఇచ్చాడు, అప్పులు పాలైపోయినాయా? దేవుని దగ్గర మోకరించు. దేవుడు నా అప్పులను తీర్చే దేవుడు. హల్లెలూయా. నా ధర్మం సంపాదించుకోవాలని, నేను ఇంకా కీర్తి ప్రతిష్ఠ కావాలని పేదవారి దగ్గర రక్తాన్ని తాగుతున్నావు. ఈరోజు తాగుతున్నావా రక్తాన్ని? శ్రమను దోచుకుంటున్నావా? సత్క్రియలంటే ఏమిటనంటే, వాస్తవ జీవనము సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది వేసుకొనుటకు. ఒకటి వాస్తవ జీవము. ఈ జీవము వాస్తవమైనది కాదు, వాస్తవమైన జీవం ఒకటి ఉంది, అదే పరలోక రాజ్యం. హల్లెలూయా. వాస్తవమైన జీవితము సంపాదించుకోవడం కోసము మంచి పునాది అక్కడ వేసుకోవాలి. హల్లెలూయా. అందుకని అంటున్నారు, నేను వెళ్తూ ఉన్నాను, మీకు ఏమి సిద్ధపరుస్తున్నానంటే స్థలము సిద్ధపరుస్తున్నాను. ఆ స్థలము కొనుక్కోవాలన్నా, ఆ స్థలం మీద పునాది వేసుకోవాలన్నా నీవు చేయవలసింది ఏమిటో తెలుసా? సత్కార్యము చేయాలి. హల్లెలూయా. ఏమిటి సత్కార్యం అని అంటే, నీ ధనమును కొంత పాలివారు అగునట్లు పేదలకు పంచిపెట్టు. మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండాలి. ఇస్తున్నావా? ఇవ్వగలుగుతున్నావా? ఈ వాక్యం చదివినప్పుడు గుండె తెల్లడిల్లిపోయి సంఘాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి సొంత డబ్బులతో క్యాష్ నేర్పిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యం నాతో మాట్లాడారు.
నువ్వు అనుభవించడము కాదు, సంఘ అభివృద్ధికి పాల్పడు. సంఘములో యూత్ బిడ్డలను లేపో, యూత్ బిడ్డల కోసం ప్రార్థన చేయి, నేర్పించు. ఆరాధన ఏ విధంగా జరగాలో దానికి సహకారంగా లే. నీవు లేకడమే కాదు, నీ యొక్క ధనము కూడా పైకి లేవాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ ధనములో పాలు పంపులు ఉండాలి, నువ్వు కష్టార్జితంలో పాలు పంపులు ఉండాలి. నేనే తినేస్తాను అంటే ఈరోజు దేవుడు అంటున్నారు అలాంటి వారితో, అది సత్క్రియ కాదు. సత్క్రియ అనే ధనము నువ్వు సంపాదించుకోవాలి. అంటే నువ్వు ఎదట వారిని నువ్వు ప్రేమిస్తూ ఉంటే, పేదలను ప్రేమిస్తూ ఉంటే, పేదలకు సహాయం చేస్తూ ఉంటే, ఆయన అంటూ ఉన్నారు నీకు మంచి పునాది ఏర్పడుతుంది. హల్లెలూయా. మంచి పునాది ఏర్పడుతుంది. అక్కడ స్థలముతో పాటు మంచి పునాది ఏర్పడుతుంది. ఏ రోజు నీకు స్థలం అంటూ కొనుక్కున్నావా? అక్కడ పునాది అంటే వేసుకున్నావా? ఈ భూమి మీద పునాదులు ఉండో, 3 అయినా 4 బిల్డింగ్లు అయినా ఉండో. నీకంటూ ఒక ఇల్లు ఉండాలి, నీకంటూ ఒక స్థలం ఉండాలి. ఆ స్థలము, ఇల్లు, పునాది వేసుకోవాలంటే నీవు ఏమి చేయాలంటే నీ యొక్క ధనములో ఎదట వారికి, ఇతరులకు పాలు పంపులు ఇవ్వాలి. ఔదార్యం కలిగి ఉండాలి, దీన మనస్సు కలిగి ఉండాలి. ఈరోజు ఇస్తున్నావా, తీసేసుకుంటున్నావా? ఇచ్చేవారుగా ఉన్నావా, తీసుకునేవారుగా ఉన్నావా? ఇక్కడ మాట్లాడుతున్నారు పరలోక ధనము సంపాదించుకోవాలి. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో మాట్లాడుతున్నారు, ఓ తిమోతి, ఈ లోక సంబంధించిన ధనము కాదయ్యా, నీవు పరలోక సంబంధించిన ధనము సంపాదించుకోవాలి. నీ క్రియలు బాగుండాలి, నీ నోటి మాట బాగుండాలి. వారి కోసం ప్రార్థన చేయడమే కాదు, వారికి వాక్యము ధ్యానించడమే కాదు, నీవు సంపాదించుకున్న ధనములో ఇతరులకు పాలు పంపులు దయచేయి. హల్లెలూయా. నువ్వు 10 రూపాయలు సంపాదించుకుంటున్నావా, 1 రూపాయి బీదలకు సంపాదించి పెట్టు. హల్లెలూయా. ఈరోజు కారులో వస్తుంటే ఒక తల్లి మేకలు మేపుకుంటూ ఉంది. ఆమె అంటుంది, అయ్యగారు మేకలను గుద్దేస్తారు, నెమ్మదిగా వెళ్ళండి అని చెప్తుంది. నా పిలిచాను, వచ్చింది, తిడతాను అనుకుంది. నా దగ్గర కొన్ని స్నాక్స్ ఉన్నాయి, ఇచ్చి అమ్మ వెళ్ళు, నీవు నీ కుటుంబము తిను. ఎంతగానో సంతోషించింది. చీరలు ఉన్నాయి, రేపు పొద్దున ఒకసారి స్కూల్ దగ్గర రా, ఆ చీరలు ఉన్నాయి, చీరలు కూడా తెస్తానని చెప్పాను. హల్లెలూయా. అంటే నా గొప్పతనం కోసం నేను చెప్పడం లేదు, వాక్యాన్ని వింటున్నాను, వాక్యాన్ని ధ్యానిస్తున్నాను, నేను వాక్యానుసారంగా నువ్వు నడవాలి. అందుకే ఆయన అంటూ ఉన్నారు, మొదట యవనస్తుడు ధనవంతులు ఏమి లేదంటే ప్రేమ లేదు, రెండవదిగా ఏమి లేదనంటే పరిపూర్ణత లేదు, మూడవదిగా ఈ లోక ధనం ఉంది కానీ పరలోక రాజ్యానికి సంబంధించిన ధనము లేదు. ఆయన అంటూ ఉన్నారు, ఈ లోకపు ధనము చిమ్మెట కొడుతుంది, ఈ లోక ధనము పాడైపోతుంది, కానీ నా దగ్గర ఉన్న ధనము చిమ్మెట కొట్టదో, అది పాడైపోదో. ఈ ధనవంతుడు వెనకకి వెళ్ళిపోయాడంటే పరలోక రాజ్యంలో ఇతనికి స్థానము లేదు. దేవుడు అందుకే మాట్లాడుతున్నారు, ఏ మంచి కార్యము చేయాలని నువ్వు అడిగావు కదా, ఇదిగో మంచి కార్యము ఏమిటో తెలుసా? నీ దగ్గర ఉన్న ధనమును పేదలకి ఇచ్చి వారిని ప్రేమించి నా దగ్గరికి వచ్చి నన్ను వెంబడించడమే మంచి కార్యము, అది సత్కార్యం అని మాట్లాడుతున్నారు. అది పరలోక రాజ్యములో ధనము సమకూర్చుకోవడం అని మాట్లాడుతున్నారు. కానీ ఈ ధనవంతుడికి మూడవదిగా ఏమి లేదయ్యానంటే పరలోక రాజ్యములో ధనము లేదు. తల్లి, ఎన్ని ఆస్తి పాస్తులు ఉన్నా ఈరోజు బీదలను సన్మానించు, బీదలని ఆపదలో ఉన్నప్పుడు ఓదార్చు, బీదలను మీద కనికరి ఉంచు, బీదల మీద ఔదార్యమును కలిగి ఉంటూ నీకు వచ్చిన ధనములో ఇతరులు అనగా ఎవరంటే నీ పొరుగు వారు బీదలను పాలు పంపులు కావాలి. హల్లెలూయా. ఎందులో పాలు పంపులు కావాలి? నీవు చేసే ప్రార్థనలో పాలు పంపులు కావాలి, నీ వినే వాక్యములో పాలు పంపులు కావాలి, నువ్వు మోకరించే జీవితంలో పాలు పంపులు కావాలి. అంతేకాదు నీ తినే ఆహారంలో పాలు పంపులు, నువ్వు కట్టుకునే వస్త్రములో పాలు పంపులు ఉండాలి. అంతేకాదు నీవు సంపాదించిన ధనములో కూడా పాలు పంపులు ఉండాలి. ఉన్నదా? ధనవంతుడు వ్యసన పడుతూ ఈరోజు ఆలోచిస్తున్నావమ్మా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మొదట ఏమి కొదువుగా ఉన్నది అతనికేనంటే అతనికి ప్రేమ సరియలేదు, రెండవదిగా పరిపూర్ణముగా లేడు, మూడవదిగా పరలోక రాజ్యములో ధనము లేదు, ఈ లోక రాజ్యములో ధనము ఉన్నది. నాలుగవది ఏమిటనంటే దేవుడు అంటూ ఉన్నారు, బేదలకి ఇచ్చి అప్పుడు నన్ను వెంబడించలేదు.
లేఖనము సెలవిస్తుంది, అతను వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు, అతను దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు, అతను ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు ముఖము చిన్నబుచ్చుకుంటున్నాం ఈ రోజులో? ఎందుకు మనము వ్యసన పడుతున్నాం? ఎందుకు మనము దుఃఖపడుతున్నాం అంటే, నీవు నేను చేసిన సత్క్రియలు సరిగా ఉండడం లేదు, అంటే సత్క్రియలు చేయడం లేదు, దేవునికి నచ్చిన నడతలు మన జీవితంలో ఉండడం లేదు. అందుకే కయ్యను బాధపడుతున్నాడు దేవుని మందిరంలోంచి బయటికి వెళ్ళిపోయాక. అయ్యో ప్రభువా, నేను ఈ శాపమును భరించలేకపోతూ ఉన్నాను. దేవుడు ముందు ఏమి మాట్లాడానంటే, ఓ కయ్యను నీ క్రియలు మార్చుకో, ఓ కయ్యను ముఖము చిన్నబుచ్చుకోకు, ఓ కయ్యను నువ్వు కోపపడుకు, కయ్యను మరలా నీవు సత్క్రియలు చేసిన ఎడల ముఖము ఎత్తుకొందువు అంటే నువ్వు నన్ను వెంబడించు, నా మాట విను. దేవుని మాట వినకపోతే దుఃఖమే, దేవుని మాట వినకపోతే వ్యసనములే వస్తాయి, వ్యసన పడుతూ ఉంటావు, ముఖము చిన్నబుచ్చుకుంటూ ఉంటావు. ధనవంతుడు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ ఆవేశపడుతూ దేవుణ్ణి తిట్టుకుంటూ వెనకకి వెళ్ళిపోయాడు. ఈరోజు మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాము తల్లి? నువ్వు నాగటి మీద చెయ్యి పెట్టి నువ్వు వెనక్కి చూస్తే దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదు. అతను అన్ని ఆజ్ఞలు పాటించేస్తూ ఉన్నాడు, కానీ ఒకే ఒక ఆజ్ఞ దగ్గర వెనకకి తిరిగి వెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు అన్ని ఆజ్ఞలు పాటించవచ్చు, కానీ ఒకే ఒక ఆజ్ఞ దగ్గర ఆగిపోయావా? వెనకకి తిరిగి చూస్తున్నావా? ధనవంతుడిలో వెనకకి వ్యసన పడుతూ వెళ్ళిపోతున్నావేమో. పరలోక రాజ్యము అలాంటి వారిది కాదని ఆయన మాట్లాడుతున్నారు తల్లి. ఈరోజు మనం ఏ విధంగా ఉంటున్నాం? వెంబడిస్తున్నాము, ఆగిపోతున్నాం, వెంబడిస్తున్నాము, ఆగిపోతున్నాం. నువ్వు వెంబడించి ఆగిపోతే కానానులోనికి నువ్వు వెళ్ళలేవు. నువ్వు కానానులోనికి వెళ్ళాలంటే ఆయన ఏమంటూ ఉన్నారంటే, నా స్వరము వినాలి. హల్లెలూయా. అందుకే లేఖనము సెలవిస్తుంది, నా గొర్రెలు నా స్వరము వింటాయి, నన్ను నిత్యము అయ్యి వెంబడిస్తాయి, వాటికి శ్రమ కలగదు, వారికి కష్టము కలగదు. ఎందుకు వల్ల అనంటే, ఆ గొర్రెలు నా చేతుల్లో ఉన్నాయి. హల్లెలూయా. నా భద్రతలో ఉన్నాయి, నా కాపుదలలో ఉన్నాయి. దుష్టుడు ఎంత మాత్రము వాటిని ముట్టుకోలేడు, వాటిని అపహరించలేడు. ఈరోజు వెంబడిస్తున్నావు, ఆగిపోతున్నావా తల్లి? ధనవంతుడు ఈ ఒకే ఒక ఆజ్ఞ పాటిస్తే అతనిదే పరలోక రాజ్యం. పరిపూర్ణతలోనికి వచ్చేసేవాడు, దేవుని రాజ్యమును పొందుకునేవాడు. ఆగిపోయాడు, వ్యసన పడుతూ ఆగిపోయాడు. ఏ ఆజ్ఞ అయ్యానంటే, పొరుగు వారిని బీదలను ప్రేమించడం ఆగిపోయాడు. ఈరోజు ప్రేమిస్తున్నావా? ద్వేషిస్తూ ఉన్నావా? ఆగిపోయేవేమో, మొదలుపెట్టు దేవునితో ప్రయాణం. ఆయన అంటూ ఉన్నారు, అయ్యా ఇదిగో నా గొర్రెలు నా స్వరము విను, నన్ను వెంబడిస్తాయి. అదే గ్రంథంలో లోకాసు వార్తలో జక్కయ్య అనే ధనవంతుడు ఉన్నాడు, దేవుని వెంబడించాడు. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. అతను జక్కయ్య కోసం దేవుడు మాట్లాడుతున్నాడు, ఇతను అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. వెంబడిస్తేనే ఇది పరలోక రాజ్యం. ఆగిపోతే పరలోక రాజ్యము కాదు, వెనకకి తిరిగి వెళ్ళిపోతే పరలోక రాజ్యము కాదు. జక్కయ్య ఎవరిని ప్రేమించాడంటే, బేదలను ఇరుగు పొరుగు వారిని ప్రేమించాడు. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మొదట బేదల దగ్గర తీసేసుకున్నాడు, ఇరుగు పొరుగు వారి దగ్గర తీసేసుకున్నాడు. దేవుడు మాట్లాడిన వెంటనే అంటూ ఉన్నాడు, ఇది నా దగ్గర వద్దు, ఇది నా గృహములో వద్దు. నాకు ఏమి కావాలి తెలుసా? ఈ లోక ధనము కన్నా నాకు పరలోక రాజ్యం అనే ధనము కావాలి. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. విడిచిపెట్టు, ఇచ్చే, ఎవరి దానికి ఇచ్చే. ఎందుకు దాచుకున్నావు నువ్వు? అది నీది కాదు, నీది కాని వస్తువు నీ దగ్గర ఎందుకు? ఇచ్చి పాడి వేసేప్పుడు నువ్వేమి చేయాలో తెలుసా? నువ్వు వెంబడించాలి. హల్లెలూయా. ఇతను వెంబడించలేకపోవడానికి గల కారణం ఏమిటనంటే, బేదలను ప్రేమించలేదు. బేదలను ప్రేమించకుండా ఎవరిని ప్రేమించాడంటే, తన ఆస్తిని ప్రేమించుకుంటూ వచ్చాడు, తన కీర్తి ప్రతిష్టని ప్రేమించుకుంటూ వచ్చాడు, తన అధికారంని ప్రేమించుకుంటూ వచ్చాడు. దేవునిని ప్రేమించలేదు, ఇరుగు పొరుగుని ప్రేమించకుండా ఏమి చేస్తున్నాడు అంటే, దుఃఖపడుతూ వ్యసన పడుతూ వెనకకి వెళ్ళిపోయాడు. చివరగా 5వదిగా దేవుణ్ణి నమ్మలేదు ఇతను. దేవునికి ప్రార్థన చేయడం మానేశాడు.
మొదట ఎవరిని నమ్మాడంటే సద్బోధకుడా అన్నాడు, అంటే దేవుణ్ణి నమ్మాడు. మొదట ఏమి చేశాడంటే సద్బోధకుడని మోకరించి ప్రార్థన చేశాడు. వాక్యము విన్న తర్వాత అతని జీవితంలో ప్రార్థన లేదు, దేవుని యందు నమ్మిక లేదు. దేవుణ్ణి నమ్ముతున్నాం మనం. మొదట రాను రాను ఆస్తి ఎక్కువయ్యే కొలది, రాను రాను కీర్తి ప్రతిష్టలు ఎక్కువయ్యే కొలది, రాను రాను దేవుడు ఆశీర్వదించే కొలది మనం ఏమి చేస్తున్నాం ఆయనంటే దేవుణ్ణి నమ్మడం లేదు, నా శక్తి నా బలం అనుకుంటూ ఉన్నా. ఈ ధనవంతుడు ఏమి చేశాడంటే మొదట దేవుని నమ్మడు, రాను రాను ఏమి చేశాడంటే దేవుని స్థానంలో ధనము నిలబడిపోయింది అతనికి. అందుకే దేవుడు అంటున్నాడు అతడు మిక్కిలి ధనవంతుడు అని, అంటే ధనాన్ని నమ్ముకున్నాడు. ఈరోజు నీ ధనాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ ఆస్తి పాస్తులను, కీర్తి ప్రతిష్టలను ఈరోజు నువ్వు నమ్ముకుంటూ ఉన్నావేమో. నమ్ముకుంటే మోసపోతావు, నమ్ముకుంటే దగాపడతావు. అతను ప్రార్థన మానివేశాడు. ప్రార్థన చేస్తే బాగుండు, అయ్యా ఈ మిక్కిలి ధనవంతుని కాబట్టి, అధికారం ఉంది కాబట్టి నాకు నేను జయించలేకపోతున్నానయ్యా, ఏమి చేయాలి ప్రభు అని మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు అతనిని మొర ఆలకించి పరిష్కార మార్గం చూపించేవాడు. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. ప్రార్థన లేదు, వ్యసనపడి వెనకకి వెళ్ళిపోయాడు. ఈరోజు రక్షింపబడే వరకే ప్రార్థన. రక్షింపబడిపోయేమో పరలోక రాజ్యమే మనదనుకుంటున్నావేమో. అందుకే ఈ లోక సువార్త 18వ అధ్యాయం 1వ వచనం ఏమిటనంటే నిత్యము ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయండి. ఈ ఉపమానాలన్నీ చెప్పుకుంటూ వచ్చా. ఇతని జీవితంలో మొదట దేవుని నమ్మాడు, చివరగా 5వదిగా దేవుని నమ్మాడు, కానీ రాను తన ఆస్తిని నమ్ముకొని వెనకకు వెళ్ళిపోయాడు. మొదట దేవుని ప్రార్థన చేశాడు, కానీ రాను రాను ప్రార్థన చేయకుండా వాక్యమునకు దేవుని విడిచి వెనకకి వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన ఏమంటూ ఉన్నారో తెలుసా? నువ్వు విడిచిపెట్టుకోకపోతే ధనాన్ని, ఈ లోకాశలను విడిచిపెట్టుకోవడం నీకు కష్టమైతే, నీకు అసాధ్యమైతే ఆయన ఏమంటూ ఉన్నారో తెలుసా? మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమో. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు విడిచిపెట్టుకోలేకపోతున్నావా? ధనాన్ని, కీర్తి ప్రతిష్టలను విడిచిపెట్టుకోలేకపోతున్నావా? అహంకారాన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నావా? గర్వాన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నావా? ఇంకా పరిపూర్ణతలకు రావడం లేదా? దేవుణ్ణి అడుగు, మోకరించి ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే ఆయన అంటూ ఉన్నారో మనుష్యులకు సాధ్యము కానది దేవునికి సాధ్యం. ఈరోజు ధనవంతుడు వెనకకి వెళ్ళిపోవడానికి గల కారణం ఒకటి, ప్రేమ లేదు, కొదువుగా ఉంది. రెండవదిగా పరిపూర్ణతలోనికి అతను రాలేదు. మూడవదిగా పరలోక రాజ్యానికి సంబంధించిన ధనము అతని జీవితంలో లేదు. నాలుగవదిగా దేవుని వెంబడించకుండా తన ధనాన్ని వెంబడించి వెళ్ళిపోయాడు. ఐదవదిగా దేవుణ్ణి నమ్మలేదు, తన ధనాన్ని నమ్ముకొని దేవునికి ప్రార్థన చేయకుండా లోకంలోనికి కలిసిపోయాడు. అందుకే దేవుడు ఏమంటూ ఉన్నారనంటే చివరగా అంటూ ఉన్నారు, ధనవంతుడు పరలోక రాజ్యములోనికి ప్రవేశం లేదు. ధనవంతుడు అతను పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. కారణాలు ఈరోజు దేవుడు నీకు నాకు తెలియజేశాడు తల్లి. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. యెహోవాయందు భయభక్తులు గలవారులారా, యెహోవాయందు నమ్మిక ఉంచుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడము. హల్లెలూయా. యెహోవాను నమ్ముకుంటే దేవుడు భయభక్తులు నేర్పుతాడు. భయభక్తులు అంటే ఏమిటో తెలుసా? నువ్వేదైతే విడిచిపెట్టుకోలేకపోతున్నావో పాపాన్ని, ఆ విడిచిపెట్టుకునే భయభక్తులు గల ఆత్మను నీకు ఇస్తాడో. ఆత్మనిచ్చిన దేవుడు నీకు ప్రార్థన నేర్పుతాడు. ప్రార్థన ఎవరైతే చేస్తున్నారో, భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటూ ఉన్నారో, దేవుడు వారికి సహాయముగానో కేడముగా ఉండి పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళిపోతాడు. దేవుడు పరలోక రాజ్యం కోసం మాట్లాడుతున్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? వాస్తవ జీవితము సంపాదించుకోవడానికి ఏమైనా సత్క్రియలు చేస్తున్నావా? ఇంకా పాపము మీద పాప క్రియలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావా? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ఇరుగు పొరుగువాన్ని ప్రేమించుకుంటూ ఉంటున్నావా? నేను పరిపూర్ణుడు అనుకుంటున్నావు, కానీ సరైన పరిపూర్ణతలకు నీ జీవితం ఇంకా రావడం లేదేమో. ఆయన అంటూ ఉన్నారు పరలోక రాజ్యములోనికి వెళ్ళాలి అని ఆయన మాట్లాడుతున్నారు.